మీరు వెనకేసుకోవడానికి మీ కుటుంబానికి జరపడానికి బతికినంతకాలం మీ కుటుంబం కోసం కాదయ్యా. కొంతకాలం బాధ్యత తీసుకున్నారు, కుటుంబం పిల్లలను పెంచారు, పెద్ద చేశారు, బాధ్యత తీసుకున్నారు, సరే తర్వాత అయినా సమాజానికి సేవ చేయండి అయ్యా, వచ్చే జన్మలో మంచి జన్మ ఎత్తుతారు అని బాబా చెప్పడం జరిగింది. కాబట్టి ఇది నేను చెప్పేది వాస్తవం, సత్యం, ఇందులో ఎటువంటి సందేహమే లేదు. ఎందుకంటే ఇవాళ నేను చెప్తా, గత జన్మలో ఇద్దరు ఎలా ఏం జరిగిందనేది మీకు అర్థమైపోయింది. గత జన్మలో పోయిన సంవత్సరం అంతా 7 రోజులు కృష్ణుడు గత జన్మ చెప్పాను, రాముడిది చెప్పాను, రావణాసురుడిది చెప్పాను. వీళ్ళందరూ కూడా గత జన్మలో వేరే రకంగా పుట్టి అలా మళ్ళీ పుట్టిన వాళ్ళే. ఇవన్నీ కూడా చెప్పుకోవడానికి మనకు టైం ఈ సంవత్సరం ఉన్నదేమో, బహుశా సరిపోతుంది. కాబట్టి సేవలు చెయ్యండి, మీరు సేవలు చెయ్యండి, సేవలు చెయ్యండి, మీరు సేవలు చెయ్యండి. కన్న తల్లికి జన్మభూమికి సేవలు చెయ్యండి, కన్న తల్లికి జన్మభూమికి సేవలు చెయ్యండి. ఎక్కడ ఉన్నా కానీ, ఏ దేశమేగినా కానీ, ఎక్కడ ఉన్నా కానీ, ఏ దేశమేగినా కానీ, తల్లి తండ్రిని మరవద్దు, తెలుగు భాషను మరవద్దు. తల్లి తండ్రిని మరవద్దు, తెలుగు భాషను మరవద్దు. గతాన్ని మీరు మరవద్దు, పుట్టిన ఊరు మరవద్దు. గతాన్ని మీరు మరవద్దు, పుట్టిన ఊరు మరవద్దు. సేవలు చెయ్యండి, మీరు సేవలు చెయ్యండి, సేవలు చెయ్యండి, మీరు సేవలు చెయ్యండి. దానం ధర్మం చెయ్యండి, కీర్తిని మీరు పొందండి. దానం ధర్మం చేయండి, కీర్తిని మీరు పొందండి. పరోపకారం చెయ్యండి, సాయి దీవెన పొందండి. పరోపకారం చేయండి, సాయి దీవెన పొందండి. ప్రేమతత్వము పాటించండి, మంచి పేరు పొందండి. ప్రేమతత్వము పాటించండి, మంచి పేరు పొందండి. ఎంత సంపాదించినా ఏమి చేశామన్నదే ముఖ్యమో. కాబట్టి సేవలు చెయ్యండి, మీరు సేవలు చెయ్యండి, సేవలు చెయ్యండి, మీరు సేవలు చెయ్యండి. కన్న తల్లికి జన్మభూమికి సేవలు చెయ్యండి, కన్న తల్లికి జన్మభూమికి సేవలు చెయ్యండి. మీరు సేవలు చెయ్యండి, మీరు సేవలు చెయ్యండి. సద్గురు సాయినాథ్ మహారాజుకి జై.